కానీ బయట అట్లా కానీ అనేది అసెస్మెంట్ అన్నమాట. పిల్లల్లో శారీరక కండరాల అభివృద్ధి, ఆ అభివృద్ధి గురించి చెప్పేది ఏంటంటే ఆటల్లో చురుగ్గా పాల్గొంటే వాళ్ళ శరీరంలో కండరాల్లో అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్క. అలాగే 2 చేతులతో పెద్ద బంతిని విసరగలగడం, 2 చేతులతో గట్టిగా బంతి పట్టుకుని ఇలా విసిరారనుకో గట్టిగా స్ట్రాంగ్ అయినట్టు కండరాలు. అలాగే ఒకే స్థలంలో నిలబడి ఎగరగలగడం, దారాన్ని కోసలి ఎక్కించగలగడం, ఒక పెద్ద చిత్రంలో క్రేయన్లతో రంగులు వేయగలగడం, ఒక పెద్ద రంగు అది అట్లా. ఇదిగో చూపించమ్మా నీ రంగుల్ని. ఆద్య ఇదిగో ఈ చిత్రంలో అది రంగులు వేసింది ఆద్య. ఆద్య చూపించు ఆద్య. ఇది డ్రాయింగ్ అంటే బాగా ఇష్టం. ఇదిగో ఇక చూడ ప్రింటింగ్ వేస్తాడు చూడండి, ఫింగర్ ప్రింట్. ఇంకా కలర్స్ వేసావు. ఏదేదిమ్మా ఇవన్నీ ఏంటంటే యాక్టివిటీస్. ఇది ఏంటంటే అంగన్వాడీ అంటే ఓన్లీ మామూలుగా ఆటలా పాటలా ఇవే కాదు. పేపర్ని మడత పెట్టగలగడం, రంగుల్ని గుర్తించగలగడం, రుచులను గుర్తించగలగడం, శబ్దాలు గుర్తించగలగడం, మొత్తంగా మెత్తగా గట్టిగా ఉండే వాటిని గుర్తించగలగడం, రంగులు ఆకారాలు పరిణామం ఆధారంగా వస్తువులను లెక్కించడం, ఒకే రకమైన వస్తువులను వర్గీకరించడం, వృత్తాలు రౌండ్ సర్కిల్ అన్నీ ఒకవైపు, వృత్తాలన్నీ ఒకవైపు అట్లా. అలాగే పజిల్స్, పరిణామం పొడవు పొట్టి అలాంటివి చెప్పడం అవన్నీ ఏంటి శారీరకంగా బలంగా కండరాలు అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే భాష అభివృద్ధికి సూచనలను అనుసరించగలగడం. ఏదైనా చెప్పామనుకో 1 by 1 ఒక కథ చెప్పంటారు అంటే దాని తర్వాత ఒకటి చెప్పగలగడం. అలాగే భావాలు ఆలోచనలను సైకిల్ ద్వారా వ్యక్తీకరించాలి. నవ్వమంటే నవ్వుతూ చెప్పడం, బాధ వచ్చినప్పుడు బావిచారంగా ఉండడం, అలాంటి భావాలు మరియు ఆలోచనలు పదాలలో వ్యక్తీకరించగలగడం. అలాగే కథల పుస్తకాల ద్వారా ఆనందాన్ని పొందడం, చిత్రాన్ని చూసి స్వంత మాటలతో చెప్పడం, అభినయ గేయాలు చెప్పడం, విషయాన్ని విని అర్థం చేసుకోవడం, అవన్నీ భాష అనేది అభివృద్ధి అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే గణిత అభివృద్ధి, 1 నుంచి 10 వరకు వస్తువులను లెక్కించగలగడం, అంకెల్ని గుర్తించగలగడం, చిన్నది పొడవు పొట్టి. అలాగే సమూహాలతో ఆడుకోవడం, అందరు కలిసి ఆడుకోవడం, అందరు కలిసి కూర్చొని తినడం, అదంతా సంఘంలో అభివృద్ధి. సహకార్యం అందరితో మాట్లాడటం, నిస్సంకోచంగా భయం లేకుండా మాట్లాడగలగడం, స్నేహితులతో తోటి పిల్లలతో పంచుకోవడం, ఆటల్లో తన వంతు వచ్చే వరకు వేచి ఉండడం, ఆనందం విచారం కోపం లాంటి సాధారణ భావోద్వేగాలను గుర్తించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తన పేరు చిరునామా చెప్పగలగడం, అంగన్వాడీలో సంతోషంగా ఉండటం, అవన్నీ భాషకు సంబంధించి. అలాగే సృజనాత్మకత, నటించి ఆటల్లో నిమగ్నం అయిపోవడం, ఏదైనా ఆట ఆడించేవాళ్ళు దాంట్లో లీనం అయిపోవడం. అలాగే నృత్యం, నాటకం, సంగీత కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇలా డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి వేయడం, అవన్నీ చేస్తే సృజనాత్మక వాళ్ళలో ఆలోచన శక్తిని పెంచడం. ఇవన్నీ ఈ అంగన్వాడీలోనే జరుగుతాయి. ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామా అని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా భాష శారీరకంగా అభివృద్ధి, మేధాపరంగా అభివృద్ధి, భాషాపరంగా అభివృద్ధి, లెక్కలు ఇంకే లెక్కించడం అలాంటి వాటి మీద అభివృద్ధి, ఇవన్నీ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటే తర్వాత వాళ్ళు ఏమవ్వాలనుకున్నా వాటిని వెంటనే రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే ఈ అంగన్వాడీ వల్ల ప్రత్యేకత. ప్రీ స్కూల్ అంటేనే అది.